శివ శివ, తాగాల్సింది నువ్వుగా తల్లి, పెళ్లి కూతురు. అయ్యయ్యో, అది తిక్కదండి, తిక్కది. దాన్ని పట్టించుకోకండి, మీరు పూజ చేయండి. అమ్మా నాయనా ముక్కు పట్టుకో. ఏంటిది ముక్కు నువ్వు పట్టుకున్నావేంటి? మా బస్ ఎత్తి నట్టుకోమనా? ఎవరి ముక్కుని ఎవరు పట్టుకుంటే ఏముందమ్మా, అంతా మాయ. చాలే, ఇందాక నువ్వు చూస్తున్నాను. మీ కోడలు ఇద్దరు కలిసి మా కూతుర్ని ఏం చేయనీయట్లేదు. ముందు వాళ్ళు లేచిపోమ్మన్నా. ఏంట్రా అయ్యయ్యో, నన్ను లేచిపోంటావురా? నిన్ను గొంత నా ఒకనే కొడతావే నిన్ను. నా పిల్లని గుర్తావే. ఆగండి, ఇది పెళ్లి పందిర్రా, ప్లే గ్రౌండ్ కాదు. పంతులు గారు, మంత్రాలు చాలు, పెళ్లి సంగతి చూడండి. అలాగేనమ్మా. అమ్మా వెళ్ళి వధూవరులు ఈ బట్టలు మార్చుకోండి అమ్మా. వెళ్ళండి నాయన, వెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. జాగ్రత్త. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ పూజలో ఎక్కడ దొరికిపోతామోనని టెన్షన్ పడి చచ్చిపోయాననుకో. చచ్చారా అంటే మీరు కూడా శవమేనా? ఏయ్, నీ బొంద పిచ్చివాగుడు వాగేవనుకో, నువ్వు కూడా శవం అయిపోతావు. ముందు బసంతి శవం ఏం చేయాలో అది ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది అత్తయ్య గారు? తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట పారేయడమో లేదా పాతి పెట్టడమో చెయ్యాలి. అర్జెంటుగా ఆ పని చేద్దాం పదండి. మరి పెళ్లి పీటల మీద ఎవరిని కూర్చోబెడతారు అత్తయ్య గారు? ఈ కోతిలో కూర్చోబెడతాను, చాలా. అయితే మీరు కోతన్నమాట. ఏంటే కోతత్త? ఏంటే అంటే ఆ కోతకి అత్త అయితే కోతత్తయ్యే కదా అత్తయ్య గారు. ఇంకా నయం, అత్త కోతి అనలేదు. ముందు ఈ శవాన్ని బయటికి తీసుకెళ్దాం పదండి. అయ్యో అత్తయ్య గారు, ఇంత బరువు ఉందేంటి? ఇదేంటి ఇంత బరువు ఉంది? రెడీ రెడీ. ఏందిదే సీర మార్చుకుని రమ్మంటే బయట తీసిపోతున్నారేంది? అంటే లోపలికి ఎవ్వరు రావద్దని బయట వాళ్ళకి చెప్పడానికి. అది చెప్పడానికి బసంతిని తీసుకెళ్తున్నారు ఎందుకు? నేను కూడా వస్తానని తను గొడవ చేస్తోంది, అందుకే తీసుకెళ్తున్నాను. తను గొడవ ఎలా చేస్తది? నేను మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని ఇలా గొడవ చేసింది. ఎలా గొడవ చేసింది అంటే అర్థం అని చిన్నపిల్లల ఏడ్చి సోపించమని కాదు. ఈ రోజు మౌనవ్రతం అన్నారు కదూ, మరి ఎట్టా మాట్లాడింది అని. అంటే 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 మౌనవ్రతం మీతో, మాతో కాదు కదా. ఇదేటి ఏటేటి మాతో మాట్లాడదా, మీతో మాట్లాడుద్దా? అదే వ్రతం. అదొక వెరైటీ వ్రతం. మీరెళ్తే మేము చీర మారుస్తాం. మార్చాల్సింది మీరు కాదు,
మా బసంతి. అయ్యో అలాగే మీ బసంతికే చీర మారుస్తాం, మీరు వెళ్ళండి. మా బిడ్డకి మేం మారుతాం గాని మీరు మార్చడం ఏంటి? అబ్, అవును మేమే మార్చాలి. ఎందుకు? ఇది మా ఆచారం. ఆ? చీర మార్చడం కూడా ఆచారమేనా? ఆ, ఆ, చీర కాదు, చిన్న బొట్టు మార్చడం కూడా మా ఆచారమే. ఓయబ్బో, అన్నీ మీరే చేస్తే మరి మేమేం చెయ్యాలా? ఇదిగో బాసంతే, వీళ్ళిట్టాగే అంటారు గాని నువ్వొచ్చేయమ్మే, మన గదికెళ్ళి చీర మార్చుకొని వద్దాము. ఆచారం అని చెప్తుంటే ఏంటి మీరు గొడవ చేస్తున్నారు? అదంతా కుదరదు. ఆ? నా బిడ్డకి నానే సేర మార్చాలా. ఇదిగో పూచ, బసంతి వాళ్ళ పార్టీలో సేరిపోయినది కానీ నువ్వు వెళ్ళి తీసురా. అలాగే. ఆగాగాగాగాగు. అయ్యో, చెప్పేది వినమ్మా. ఎహె, తప్పుకో. రా బసంతి. చూసావా పూజ, పాపం ఎంత బాధగా నిన్ను కౌగిలించుకుందో, తన బాధని ఇలా మౌనంగా చెప్తోందో. పూజ, నువ్వు దాని తల్లివి కాకపోయినా తల్లి లాంటి దానివి. ఆకారంలో అడవి చెట్టులా ఉన్నా ప్రేమలో పువ్వుల చెట్టు లాంటి దానివి. అలాంటి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నా జన్మ ఎందుకు? నీ చేతులతోనే నన్ను చంపేయ్. అమ్మా బసంతి, నీ సీర నేను మార్చనమ్మా, మార్చను. అత్తైనా అనసూయ మారుస్తుంది. అలా అని నేను మాటిస్తున్నానమ్మా. ఆ? ఇచ్చింది చాలే, తప్పకా. వాళ్ళ మాటలిని నువ్వు పడతావేమో గాని నాను పడినా రాయ్యా బసంతే. అమ్మ బసంతే, ఏటైనదమ్మే, ఏంటిదంతాను? అయ్యో, ఇంకా నీకు అర్థం కాలేదా చామంతి? అమ్మా అమ్మా, నవమాసాలు మోసి కన్నావు, నాకు ఆకలంటే అడవి దుంపలిచ్చావు, నేను ఆడుకోవాలంటే చెట్టు పైకెక్కించావు, కట్టుకోవడానికి బట్టలంటే అరగౌను కుట్టించావు, పెట్టుకోవడానికి నగలంటే ముక్కు పుడక తగిలించావు. నన్నెందుకలా ప్రేమించావమ్మా? ఇంత ప్రేమించిన నువ్వు మా అత్త గుంతతో, మా అత్తగారితో చీర కట్టించుకుంటాను అంటే ఎందుకు కాదంటావమ్మా? అత్తతో చీర కట్టించుకోలేని నాది ఒక జన్మేనా? ఇలాంటి బతుకు బతికే కంటే అందమైన నీ కాళ్ళ మీద పడి చచ్చిపోతానమ్మా, చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. అమ్మ బసంతే, నాను తప్పు చేసినాను. ఎప్పుడు చెబుతున్నానమ్మా, అటు సూర్యుడి ఇటు పొడిసినా అష్ట ముక్కులు ఏకమైనా. అవి ముక్కులు కాదు తల్లి, అష్ట దిక్కులు. అదే దిక్కులు. నీ అత్త సీరే నీకు కడుతుంది. అత్త చీర కాదు తల్లి, అత్త చీర కడుతుంది అనాలి. అదే అత్త చీర కడుతుంది, సంతోషంగా కట్టించుకోమ్మా. లేమ్మా, అయ్యో అమ్మిని బేగి రెడీ పెట్టిస్తున్నాను. అమ్మయ్యా, ఈసారికి గన్నం గట్టెక్కిందే. ఏదో ఒకటి ఆలోచించండి. అయ్యా పద.
కోసం వెళ్ళిన చేతు ఇంకా రాలేదేంటే? సరే సరే, ముందు మీరీ శవానికి చీర మార్చండి. అయినా ఇంకాసేపట్లో బయట పారేస్తాం కదా, మళ్ళీ చీర మార్చడం ఎందుకు? అయ్యో అది కాదే, ఈ లోపు ఆ చామంతి వస్తే ఇంకా చీర మార్చలేదేటి అంటూ అరుస్తుంది, అనుమానిస్తుంది. ఓ కరెక్టే. సరే మారుద్దాం పదవే. సరే సరే, జాగ్రత్త. మీరు మారుస్తూ ఉండండి, నేను వెళ్ళి చేతు సంగతి చూసొస్తా. అలాగే అత్తయ్య గారు. అయ్యో నోర్మై. అమ్మా మేడం బొచ్చు బొచ్చు బాలమణిని నాతో పెట్టుకోకు. పిన్ని, ఏ రాననుకున్నావా, రాలేననుకున్నావా? వెధవను నవ్వకు. నీ రహస్యం మొత్తం నాకు తెలిసిపోయిందే. రహస్యమా? అవును. నువ్వు మధుమతిని ఏం చేశావో, ఆ మధుమతి ఏమైపోయిందో, నీ కొడుక్కి మళ్ళీ ఎందుకు పెళ్లి చేస్తున్నావో, ఆ పెళ్లి కూతురు ఎవరో మొత్తం 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 తెలిసిపోయింది. నేను మధుమతిని చంపేసిన విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. అది అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చుంటుంది. మధుమతి విషయంలో నువ్వు అడ్డంగా ఇరుక్కుపోయావే అనసూయ. దాని నుంచి నిన్న దేవుడు కూడా కాపాడలేడే నిన్ను. సరే తెలుసుకొని ఏం చేస్తావు? అక్కడి నుంచి ఊపుకుంటూ వచ్చావు. బయట పెడతా, అందరి ముందు ఆ మధుమతి సంగతి బయట పెడతానే. ఇదంతా నాటకం నిరూపించి పెళ్లి ఆపించేస్తానే. ఇప్పుడే ఆ నిజాలన్నీ బయట నేను పూర్తిగా చెప్పనీయకుండా కొడతారేమిటే మీ మొహాలు. సూపర్ నాన్న, నువ్వు సూపర్. కరెక్ట్ టైంకి వచ్చి దీనికి తిక్క కుదిర్చావు. లేదంటే మనం మధుని చంపిన విషయం చెప్పేసి ఈ పెళ్లి ఆపేసేది. సీన్ లో ఉన్నాక వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తావమ్మా? అయ్యో చూడకుండా. సరే సరే సరే, పద 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 పద. రా రా రా. అయ్యో బామ్మేమిటి ఇక్కడ? బామ్మ ఎలా వచ్చింది అత్తయ్య గారు? తను లేవలేదు కదా? అయ్యో ఏమోనే, ఎలా వచ్చిందో తెలీదు. దానికి మనం మధుమతిని చంపిన విషయం తెలిసిపోయిందే. అందుకే నెత్తి మీద ఒకటేసా పడిపోయింది. నాన్న చేతు, ఇంతకీ బండి తెచ్చావా? తెచ్చానమ్మా. ఇంటికో బ్యాగ్ గేట్ ఉంది, అట్టించి ఎవరు రారు. మనం సైలెంట్ గా వెళ్ళి ఈ శవాన్ని ఊరవతల పడద్దు. మరి ఈ శవాన్ని ఏం చేద్దాం? అయ్యో ఇది శవం కాదే, బతికే ఉంది. ఎందుకు అత్తయ్య గారు? ఇంకో దెబ్బ కొట్టి లేపేస్తే 2 శవాల్ని ఒకేసారి పడేచ్చు కదా. ఒసే ఆగండి. సరే సరే, త్వరగా దీన్ని చాపలో చుట్టి తీసుకెళ్దాం పద. ఏ చాప తీసుకురండి. అలాగే అత్తయ్య గారు. ఇదిగోండి అత్తయ్య గారు. పట్టుకోండి. చీర తీసే.
అబ్బా, పీడ వదిలిపోయిందిరా. అమ్మా ఆ, ఆ చామంతి అడిగితే ఏం చెప్తాం? అబ్బా అదంతా నేను మేనేజ్ చేసుకుంటా రారా. అమ్మా ఇది పెట్టి తీసుకుని పారిపోదాం. అరే నువ్వు రా. పద చేతు. ఏంటమ్మా నువ్వు అనేది? బసంతిని కూడా లేపేశావా? అయ్యో కావాలని కాదురా, అనుకోకుండా ఒక దెబ్బ అలా కొట్టానంతే, దాంతో అది చచ్చిపోయిందిరా. మరి ఈ విషయం బంతికి చమతికి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది కదమ్మా. గొడవలు కదా, వాళ్ళు వచ్చి గొడవలతో మనల్ని వేసేస్తారు. అయ్యో అమ్మో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య గారు? అసలే వాళ్ళు గూడెం బ్యాచ్, బాణాలు వేశారంటే చస్తాం. అయ్యో మీరిద్దరు భయపడకండి. ఆ బసంతి చచ్చిందని వాళ్ళకు తెలిసేలోపు ఇక్కడి నుంచి మనం పారిపోదాం. ఆ, పారిపోతే మన ఇల్లు తెలిసిపోతుంది కదమ్మా. అయ్యో కానీ అప్పటికి ఆ నిధి కొట్టేస్తాం కదరా. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా తలా ఒక వజ్రం లంచంగా ఇచ్చావంటే సరి. అంటే మన చేతికి వేడిలు వేయాల్సిన వాళ్ళు ఆ. మనతో చేతులు కలిపి వెళ్ళిపోతారన్నమాట. ఆ. దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థమైందిరా? ఆ? మేము నీతో చేతులు కలపాలంటే మాకు తలో వజ్రం ఇవ్వాలి. ఏయ్, ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటే మీ కొడుకులు మనం ఒప్పించుకోవాలి కదమ్మా. అబ్బబ్బబ్బబ్బా. ఎలాగా ఈ అనసూయ బ్లాక్ మెయిల్ చేసి చంపేస్తుంది. ఎలాగైనా సరే ఆ వీడియో సంపాదించాలి. ఎలా? చెప్పండి, మాతో చేతులు కలుపుతారా, మమ్మల్ని పోలీసులతో చేతులు కలపమంటారా? ఒసేయ్, ఆ, నన్ను జైలుకు పంపిస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఏంటి? ఒసేయ్, ఏంటి? ఇలా చెయ్యొద్దు. ఏం చెప్తారా ఒసేయ్, మీరు? పట్టుకుంటావా? అమ్మా, ఇలా చెప్పండి. చెయ్యి. ఏంటి? వదినా. నిన్ను చంపేస్తాను. ఒసేయ్, నిన్ను చూడవే ఏం చేస్తాను? అనసూయ ఫోను. అంటే నా మీదకి ఫోన్ విసురుతావా? ఆ, ఏం చేస్తావే? ఆ, నాకు లేవా ఫోన్లు? ఇప్పుడు ఫోన్ చూడు, ఉందా? అయిపోయావు. ఏం చేస్తావే నన్ను? అయిపోయావు ఏం నువ్వు. చేస్తావే? ఏయ్, చెప్పే. అరే బుజ్జి, ఒసేయ్. ఏయ్, ఏయ్, ఎంత ధైర్యమే నీకు? ఫోన్ ఇవ్వరా? అమ్మా, అయ్యో. ఏయ్, అమ్మా. ఫోన్ ఇవ్వు. అయ్యో, మాట్లాడకుండా ఇవ్వరా? అమ్మా అది కాదు, నా మాట ఒకసారి. అయ్యో, ముందు ఫోన్ ఇవ్వరా? ఏంటి అత్త మీద ఫోన్ వేస్తావా? చూడు అయితే నేను ఏం ఏంటి? చేస్తాను ఇప్పుడు. విసుగు. ఆగవే, నిన్ను ఇంకో ఫోన్ తో కొడతా. ఒసేయ్, దగ్గర పట్టుకోండి రా. అయ్యో, పట్టుకోండి బుజ్జి. దీన్ని. నువ్వు తగ్గదక్క. ఇదిగో నా ఫోన్ తీసుకో, వేసేయ్. వదినా, వదిలికారు పిచ్చా. ఫోన్ చేస్తున్నారండి. అయిపోయారు. అయిపోయారు ఈరోజు. ఈరోజు అయిపోయారు అత్తయ్య గారు. నైట్ పోతారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. దేవుడా నువ్వున్నావు. ఆ? 1 2 3 4 5. రండ్రా మీ సంగతి చెప్తా రండి. వస్తున్నా. నన్ను కొడతావా? చెప్తారులే. చాలు. చూడండి, మనం ఇలా తన్నుకుంటూ ఉంటే మనం పోలీసులకు దొరుకుతాం గానీ ఇది మనకి దొరకదు. ఆ, అవును నాన్న. రేయ్ అన్నయ్యలు వదిల్లు, నా మాట నమ్మండి. అందరం సమానంగా పంచుకుందాం. నాది పూచి, ఓకేనా? అలా అయితే ఓకే ఓకే ఓకే. రేయ్ నువ్వు చెప్తే ఓకేరా? థ్యాంక్స్ రా. రే అందరం సైలెంట్ గా వెళ్ళి ముందు నిధిని కొట్టేద్దాం, పదండ్రా. అవునరా, ఆ పొట్టోళ్ళు లేకుండా నీది ఓపెన్ కాదు కదరా. ఎలారా? అమ్మా, పూచాని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే వాడే అదే ఆ పొట్టోడు సచ్చినట్టు ఇచ్చేస్తాడమ్మా. సూపర్ ఐడియా రా. ఇంకేది కలిసి ఎలా పదండి. పదండి అత్తయ్య గారు. రండ్రా. రండి రండి. తొందరగా పదరంగా. రండి. ఎత్తురా. అబ్బా, ఎంత బరువుందిరా బాబు. రండి. అమ్మా, రండి రండి. ఆ, రండి 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 రండి. రండి రండి. పూజ చామంతి వస్తున్నారా? వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఇటు పోదాం. ఆ,